హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ అనేది తెలుసుకుందామండి. మనము మంత్లీ 1 టైం కంపల్సరీ డీప్ క్లీన్ చేసుకుంటే వాషింగ్ మిషన్ అనేది చాలా రోజుల వరకు మనకు రిపేర్ రాకుండా ఉంటుంది. అయితే నేను కస్టమర్ కేర్ వాళ్ళకు వాషింగ్ మిషన్ వాళ్ళది కొత్తది కాబట్టి కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక అతను పంపించారు. అతను డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో మనకు ఫస్ట్ టైం తెలియదు కదండి. డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా సెట్టింగ్ చేసుకోవాలో చూపించాడు. మీకు కూడా ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో అతను ఎలా క్లీన్ చేశాడు, ఏ లిక్విడ్ వాడాడు అని నేను మీకు తెలియడానికి చూపిస్తున్నానండి. మనకు తెలిస్తే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు కదా. వాళ్ళు వస్తే ఛార్జెస్ వేస్తారు, 500 వేస్తారు మినిమము. అందుకని ఒక్కసారి చూసామనుకోండి మనమే డీప్ క్లీన్ చేసుకోవచ్చు. నా వీడియో చూస్తే మీకు ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నానండి. కంటిన్యూగా చూడండి, తెలుస్తుంది మీకు ఎలా సెట్టింగ్ చేసుకోవాలని. మనం మంత్లీ 1 టైం కంపల్సరీ డీప్ క్లీనింగ్ చేసుకోవాలండి. అలా అయితే చాలా రోజులు వాషింగ్ మిషన్ మనకు రిపేర్ రాకుండా ఉంటుందంట. ఓకేనా, కంటిన్యూగా వాచ్ చేయండి. ఓకే, ఆన్ చేశాను. ఎక్స్ప్రెస్ వాష్లోనే టెంపరేచర్ దగ్గర 30, 40, 60 వరకు పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేసుకోవాలి. అన్న అందులో తక్కువ ఎదిగో ఇందులో పెట్టి సర్లే ఇంకేమైంది ఇబ్బంది తొందరగా ఎదుగుతాం. తొందరగా గంట పెడితే క్లీన్ అయిపోతుందా? అదే గంట 1 అవర్. 1 అవరా? క్లీనింగ్ 2 hours అంటే ఎక్కువ అంటేనే మనం పౌడర్ వేసి పౌడర్ పేరు స్టార్ట్ కొట్టన్నా. ఎన్ని రోజులకు ఒకసారి వేసుకోవాలి లిక్విడ్? మంత్లీ 1 ప్యాకెట్ వేసుకోవాలి. దగ్గర నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు. మనం డ్రమ్ లైఫ్ కోసం టప్ క్లీన్ చేసుకుంటాము. ఎంత అండి ప్యాకెట్? 200 పడుతుంది. మళ్ళీ డ్రై వాష్ మళ్ళీ పెడతారా? అదే డ్రై వాష్ ఇంకా అదే అయిపోతుంది.